అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో మనం ఇప్పుడైతే మనకు హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది అనమాట. సో నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు స్వామివారి దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి. సో మనకు జూలై 6 ఆఫ్టర్నూన్ 12:30 అయితే అవుతుంది అనమాట. 2024 సంబంధించిన అప్డేట్ అనమాట. సో లేట్ చేయకుండా మనం దగ్గరికి వెళ్ళిపోయి స్వామివారి దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి సో ఒక్కొక్కటి అయితే క్లియర్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. అదే విధంగా స్వామివారికి మనకి ఏదైతే రైట్ సైడ్ లో నిన్న విగ్రహమూర్తులు శ్రీనివాస కళ్యాణం విగ్రహమూర్తులు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో పైనుంచి స్వామివారికి ఏదైతే 7 తలలను పైనుంచి కింది వరకు పాదాల వరకు అయితే మనకు ఆల్మోస్ట్ అయితే మట్టి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ లో కూడా మనకు విగ్రహమూర్తులు అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు గడ్డ అయితే వరకు అయితే జరుగుతుంది. సో దగ్గరికి వెళ్ళి అయితే ఒక్కొక్కటి అయితే చూపించేసి మాట్లాడేసుకుందాం అబ్బాయి, ఇది అంతా కాదు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో స్వామివారి దగ్గర చూసుకోవచ్చు లాంగ్ వ్యూ అనమాట. సో ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు చిన్న చిన్నగా అయితే చింతలు అయితే పడుతున్నాయి చూడండి. సో మనకు August 6 టైం వచ్చేసి 12:30 అయితే అవుతుంది అనమాట. స్వామివారి దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి ఒకసారి లాంగ్ వ్యూలో అయితే వర్క్ అయితే ఏ విధంగా జరుగుతుంది ఒకసారి చూపిస్తాం మీకు. సో చూసుకోవచ్చు ఒకసారి. ఆల్మోస్ట్ ఏదైతే మనకి ఇక్కడ చేతులు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ చేతులకైతే ఫింగర్స్ ఉన్నాయి కదా, అక్కడ గడ్డి పెట్టేశారు వర్క్ అయితే. సో అదే వర్క్ అయితే జరుగుతుంది. చిన్న చిన్న వెల్డింగ్ వర్క్ కూడా అన్న వాళ్ళు చేసేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి మనకు స్వామివారికి రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ లో అయితే మనకు ఆల్మోస్ట్ చేతుల వర్క్ అయితే జరుగుతుంది. చేతులకు మట్టి కూడా పెట్టేశారు మీరు. సో మీరు బాగా గమనించినట్లయితే సో ఆల్మోస్ట్ మట్టి కూడా వర్క్ అయిపోయింది. సో అదేవిధంగా పైన మనకు బ్రహ్మదేవుడు కానీ శివుడు కానీ విష్ణువు ఉన్నారు కదా, అక్కడైతే అన్న వాళ్ళు మట్టి వర్క్ అదేవిధంగా ఫేస్ ఫినిషింగ్ అయితే పెడుతున్నారు అనమాట. సో ఆల్మోస్ట్ అయితే స్వామివారికి ఏదైతే ముఖ భాగం ఉందో ఆల్మోస్ట్ అయితే ఒక ముఖ చిత్రం అయితే ఏర్పడిపోయింది అనమాట. సో చూడండి మీరు ఒకసారి. సో పైనుంచి కింది వరకు మనకు అదేవిధంగా ట్రంక్ తొండం చూసుకోవచ్చు మీరు. తొండం కూడా ఆల్మోస్ట్ అయితే మనకు ఇటు సైడ్ ఏదైతే స్వామివారికి కొంచెం రైట్ సైడ్ వచ్చింది, పటంలో అయితే కొంచెం లెఫ్ట్ సైడ్ ఉండే. సో అందరూ అయితే ఈ విధంగా అంటున్నారు. సో కొంచెం చేంజింగ్ ఉండదు, ఆల్మోస్ట్ ఐసీసీ అయితే మనకు ఉండదు అనమాట. సో పైనుంచి బొజ్జ వరకు నిన్న ఏదైతే మనకు స్వామివారి బొడ్డు ఉందో ఆ బొడ్డు భాగం అయితే కంప్లీట్ కాలేకుండే. సో ఆల్మోస్ట్ అది కూడా కంప్లీట్ అయిపోయింది మట్టి. సో కింద చూసుకోవచ్చు సార్, ఏదైతే స్వామివారికి శాల్వా భాగం వస్తుందో ఆ శాల్వా కూడా నిన్న మట్టి కొంచెం జరగలేదు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో కింద పాదాల వరకు చూసుకోవచ్చు మీరు. అక్కడ వరకు ఏదైతే మనకు కనిపిస్తుందో అక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. రాహుకేతులు అదేవిధంగా బాలరాముడు. సో ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్ మండపంలో శ్రీనివాస కళ్యాణం ఆల్మోస్ట్ విగ్రహమూర్తులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో లేట్ చేయకుండా మనం దగ్గరికి వెళ్ళిపోయి అయితే మీకు ఒకటైతే చూపిస్తా. హాయ్. సో ఎప్పుడు చూపించేది మాకు మ్యాక్సిమం ఇక్కడ డొనేషన్ కౌంటర్. సో చిన్నపిల్లలకు మొదలుకొని అక్కడ నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే అక్కడ ₹1 నుంచి మొదలుకొని ఎంతవరకైనా మీకు వచ్చినంత హైదరాబాద్ గణేషన్కి విరాళ రూపంలో అయితే వేయచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ గడ్డి మనకి ఇక్కడ స్టాచ్యూ ఉంది కదా, అక్కడనే మనకి ఇక్కడ అయితే అన్నవాళ్ళు గడ్డి పెడతారు ఎప్పుడు చూపించేది. సో ఆల్మోస్ట్ ఇక్కడ అయితే అన్న వాళ్ళు అయితే మట్టి వరకు అయితే వేసుకుంటున్నారు చూడండి. సో ఇక్కడ మట్టి వరకు అయితే చేస్తున్నాను అనమాట. సో అదేవిధంగా మీకు పోస్టర్ కూడా చూపించేస్తాయి. ఇక్కడ పోస్టర్ చూడండి ఒకసారి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఆల్మోస్ట్ ఇంతకుముందు అయితే మనకు ట్రాలీలో అయితే అన్నకు వెల్డింగ్ వాళ్ళు చేసుకునే వాళ్ళకైతే ఇక్కడ కమ్మన్ రాళ్ళు కూడా రావడం జరిగింది. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ 5 దాకా అనమాట. సో మన కింద నుంచి స్వామివారి పాదాలు ఏదో అక్కడ నుంచి మొదలుకొని ఆల్మోస్ట్ 5 దాకా చూసుకోవచ్చు మీరు. కొంచెం లాంగ్ వేలు చూపిస్తే కనిపిస్తుంది, మ్యాక్సిమం అయితే దగ్గర అయితే కనిపించదు అనమాట. సో మీకు అదేవిధంగా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో లెఫ్ట్ సైడ్ లో మాట్లాడేసుకుందాం ఒక్కొక్కటి చూపించేసి. సో లెఫ్ట్ యాంగిల్ సో లెఫ్ట్ సైడ్ లో అయితే మనకైతే వర్క్ జరుగుతుంది చూడండి. ఇక్కడ శివపార్వతుల కళ్యాణం వస్తుంది. సో చూడండి అన్న వాళ్ళు ఏ విధంగా మనకి ఇక్కడ గడ్డి కట్టేసుకొని మనకు విగ్రహమూర్తులు మనకు ఇక్కడ వచ్చేసి పార్వతి, ఇక్కడ వచ్చేసి శివుడు వస్తారు. సో మూడో విగ్రహం మరి ఇంకా దేవతలు కానీ ఎవరైనా ఒకరు వస్తారు అనమాట. సో చూసుకోవచ్చు 3 అయితే పెట్టేశారు, అక్కడ కూడా 3 పెట్టేశారు. సో ఆల్మోస్ట్ అతల శ్రీనివాసుడు లక్ష్మీదేవత. సో ఇక్కడ శివుడు పార్వతి అయితే ఆల్మోస్ట్ ఇక్కడైతే వస్తారు అనమాట ఈ విగ్రహాలకు. సో చూడండి అన్న వాళ్ళు అక్కడ గడ్డి అయితే పెట్టేసుకొని కొంచెం తీసేసుకొని మనకు ఇక్కడ జోగారావు సార్ గారు అయితే మనకు మిడిల్లో రాడ్ పెట్టేసుకొని అయితే వర్క్ అయితే చేస్తున్నారు చూడండి.
సో అన్న చెప్పినట్టు పక్కలో అయితే అన్న వాళ్ళు తీసుకొని గడ్డ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో చూసుకోవచ్చు మనకు తడకలు కూడా ఇక్కడనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ తడకలు తీసుకెళ్ళిపోయి అక్కడ గడ్డేసుకొని ఏమన్నా చిన్న చిన్న మేజర్ వర్క్ ఉంటే ఆ వర్క్ అనేది చేస్తారనమాట. సో అదేవిధంగా నిన్న మనకు ఏదైతే రావుకేతులు ఉన్నాయో అక్కడైతే మనకి ఇక్కడ వెల్డింగ్ చేసుకోవడం అయితే జరిగింది చూడండి. సో ఇక్కడ గుట్టలాగా వచ్చింది కదా, ఆ భాగానికి అయితే మనకు వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో స్వామివారికి ఏదైతే షాలో వస్తుంది కదా, ఆ షాలో తీసుకోండి ఒకసారి సైడ్ వ్యూలో పైనుంచి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మట్టి నిన్న కొంచెమే జరిగింది, ఈరోజు కంప్లీట్ అయిపోయింది అనమాట. సో చూసుకోవచ్చు మీరు ఒకసారి స్వామివారి దగ్గర ఏమేమి వర్క్ జరుగుతుంది అనేది. సో ఇక్కడైతే చిన్న చిన్న మేజర్ వర్క్ అయితే చేస్తున్నారు. సో అన్న వాళ్ళకి డిస్టర్బెంట్గా ఉండకుండా అయితే మనం సో ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడ యూట్యూబర్లు అయితే దగ్గరికి రానియరు అనమాట. చాలా మీడియా మిత్రులు కానీ యూట్యూబర్లు కానీ కొంచెం చూసుకొని అయితే రావాలి, ఎందుకంటే దగ్గరికి రానియరు. సో వాళ్ళకి డిస్టర్బెంట్ లేకుండా మనం వర్క్ చేసుకునే వాళ్ళకి డిస్టర్బెంట్ లేకుండా మనం ఇబ్బంది కలిగించుకోవద్దు అనే ఉద్దేశంతో అయితే మనం దూరం ఉండాలి, డిస్టర్బెంట్ చేయకుండా. సో చూడండి ఇక్కడైతే మనకు రైట్ సైడ్ మండపంకి అయితే వచ్చేసినాం ఆల్మోస్ట్. సో చూడండి నిన్నైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఏదైతే మనకు శ్రీనివాసుడు లక్ష్మీదేవత విగ్రహాలు మూర్తులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మధ్యలో విగ్రహం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది చూడండి. సో అక్కడ మధ్యలో అయితే ఎవరు వస్తారనేది కంప్లీట్గా ఒక షేప్ వచ్చేంత వరకు మనకు తెలియదు. సో అది కూడా మనం అడిగే ప్రయత్నం అయితే చేస్తాను నేను అన్నగారిని. సో చూడండి అన్న వాళ్ళు ఈ విధంగా అయితే ఇక్కడ మట్టితోటి అయితే ఏ విధంగా మనకు బంక మట్టి ఉంది కదా ఆ మట్టి, సో ఆల్మోస్ట్ ఒక మట్టి అయితే ఆ వరి పొట్టేసి ఇట్లా ఈ విధంగా అయితే అన్న వాళ్ళు కాళ్ళతో అయితే తొక్కడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వేసుకొని ముద్దలకు ఇక్కడ పెట్టేసుకొని ఆల్మోస్ట్ ఇక్కడ ఏదైతే అన్న వాళ్ళు గడ్డి ఉంటుందో ఆ గడ్డి తీసేసుకొని అయితే ఆ గడ్డి మీద మనకు మట్టి పెట్టేసుకొని సో ఇక్కడ అయితే పెట్టేసుకున్నారు చూడండి పిడకల్లాకి అయితే ఆల్మోస్ట్ ఈ విధంగా అయితే అన్న వాళ్ళు వర్క్ చేసుకొని ఇక్కడ పెట్టేస్తారు అనమాట. సో చూసుకోవచ్చు మీకు ఆల్మోస్ట్ స్వామివారికి ఇక్కడ కూడా మనకు బాలరాముడు ఉన్నాడు కదా, సో ఇది కూడా కొత్త అప్డేట్ చూడండి. ఇక్కడ కూడా వెల్డింగ్ వర్క్ అయితే జరిగింది చూడండి. సో ఇక్కడ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక గుట్టలాగా సైడ్కి అయితే సో ఇక్కడ చూడండి పర్వతం లాగా అయితే ఇక్కడ కూడా మనకు వెల్డింగ్ వర్క్ అయితే జరిగింది. స్వామివారి ఏదైతే బ్యాక్ డ్రాప్ లో ఇక్కడ జాలి వర్క్ అయింది, ఇక్కడ అయితే మట్టి వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. సో పైన అయితే వర్క్ జరుగుతుంది, పైనుంచి అన్న వాళ్ళు మట్టి పెట్టుకొని వస్తారు అనమాట కిందికి. సో పైన కంప్లీట్ అయిపోయినాక ఆల్మోస్ట్ కిందికి అయితే వచ్చేస్తారు. సో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే వర్క్ అయితే స్వామివారి దగ్గర అయితే జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా ఒకసారి బాలరాముని కంప్లీట్గా చూపిస్తారు చూడండి. స్వామివారి పాదాలు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ స్వామివారి బొజ్జ వరకు అయితే కనిపిస్తుంది. సో పైకి అయితే కనిపించదు, ఎందుకంటే మనకు ఇక్కడ కట్టలు కట్టేసుకున్నారు, తడకలు అడ్డమున్నాయి అనమాట. సో దూరం నుంచి అయితే మనకు వ్యూ అయితే మంచిగా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు రావుకేతులని ఇక్కడైతే మనకు వెల్డింగ్ అయితే జరుగుతుంది అనమాట. చిన్న చిన్న వెల్డింగ్ బ్యాక్ సైడ్ ఎక్కడైతే బ్యాక్ సైడ్ ఉంటుందో అక్కడ అన్న వాళ్ళు వెల్డింగ్ చేసుకుంటున్నారు. సో అన్న వాళ్ళకు రాళ్ళు అయితే వచ్చినాయి ఇక్కడ. సో అన్న వాళ్ళు అయితే దింపేసుకుంటున్నారు ఒక ట్రాలీలో. సో స్వామివారి దగ్గర అయితే ఈరోజు వచ్చి సో పైన కూడా మనకు పటం చూసుకోవచ్చు, పటం కట్టేశారు. సో అన్న వాళ్ళు తెచ్చేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటున్నారు చూడండి, అన్ని ప్రతి ఒక్కరైతే ఇక్కడ పెట్టేసుకుంటారు అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకు అన్న వాళ్ళు ఈ విధంగా కలిపేసుకొని పైకి అయితే తీసుకుంటారు. ఏదైతే ఇక్కడ బ్యాక్ సైడ్ ఉందో మనకి ఇక్కడ కూడా పెట్టేసుకున్నారు చూడండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ నిన్న జాలి ఉండిండే, జాలి ఫినిషింగ్ కంప్లీట్ కాలేదు అనమాట. సో ఈ రోజు ఆల్మోస్ట్ అయితే వైట్ పిఓపి తోటి అయితే ఫిక్సింగ్ అయితే కంప్లీట్ చేసేసారు అనమాట, లప్పన్లాగా పెట్టేశారు. సో ఇక్కడ చూడండి మనకు విగ్రహమూర్తులకు కొన్ని మూర్తులకు అయితే వెల్డింగ్ జరుగుతున్నాయి. ఇది ఒక ఫేస్ అనమాట. సో ఇక్కడనో లేకపోతే బయట సైడ్ ఇక్కడ వేరే దిక్కు తీసుకుపోవడానికి అన్న వాళ్ళు రెడీ చేస్తారో తెలియదు. సో అదే విధంగా మనకు చూడండి స్వామివారి ముందర ఎంతమంది క్రౌడ్ అయితే ఉందో. సో ఇక్కడ అయితే మనకు రోజు అయితే క్రౌడ్ పెరిగిపోతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ అయితే మనకు 70 ఫీట్ల ఆ మహాగణపతి అయితే రెడీ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఒక మట్టి వరకు మనకు 70-80% అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూసుకోవచ్చు మీరు. సో అదేవిధంగా లాంగ్ వ్యూలో ఒకసారి మీకు చూపిస్తా, పైనకి అయితే మనకు దూరం వచ్చి చూపిస్తే మీకు అయితే కంప్లీట్గా అయితే కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడైతే మనకు ఏదైతే గడ్డి పెట్టేశారో ఫింగర్స్కి అయితే చూడండి. సో ఆల్మోస్ట్ అక్కడ మనకు ఒక 4 వచ్చినాయి అనమాట, ఇంకా వేలు అయితే రాలేదు. సో లడ్డు పెట్టే చేతిలో. సో అక్కడైతే మనకు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్గా ఆ వేళ్ళకి అయితే మనకు గడ్డి అయితే పెట్టేశారు. సో అదేవిధంగా మనకు స్వామివారికి ఈ మనకు 7 సర్పాలు వస్తాయి కదా పైన, ఆ 7 సర్పాలకు ఏమైందంటే మనకు జాలి వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. సో సర్పాలు అయితే వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ ఆ సర్పాలకు వచ్చేసి మనకు కొంచెం ఆ జాలి వర్క్ ఒకటి ఉంది, మట్టి వర్క్ అయితే ఒకటి ఉంది అనమాట. సో ఆ 2 కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో మేజర్గా బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ డ్రాప్లో మనకు చిన్న చిన్న మేజర్ వర్క్ ఉన్నాయి, అవి వేసుకొని ఆల్మోస్ట్ కిందకి వచ్చేస్తారనమాట. అప్పుడు మనకు కింద ఇంకా మనకు వర్క్ అయితే జరుగుతుంది. కింద కూడా స్టేజ్ బేస్ అయితే ఉందో స్వామివారిది, అక్కడ కూడా అయితే వర్క్ అయితే జరుగుతుంది అనమాట. చిన్న చిన్న మేజర్ వర్క్ ఉంది. సో తర్వాత దానికి జాలి పెట్టేసి మట్టి అయితే ఫినిషింగ్ చేసేస్తారు. సో ఈ విధంగా అయితే సో చూసుకోవచ్చు మీరు. అక్కడ ఏదైతే ఉందో అక్కడ కూడా పెట్టేశారు చూడండి మనకు స్వామివారికి
బ్యానర్ లాగా గణేశుడు వచ్చేసాడు. సో ఇక్కడ కూడా పెట్టేశారు ఆల్మోస్ట్. ఇది ఈరోజు వచ్చేసి మా స్వామివారి దగ్గర అప్డేట్ అనమాట. సో అదేవిధంగా ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. ప్రతి అయితే మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను.